ఎదురు చూసిన అమెరికా ఎన్నికలు ముగిశాయి. ప్రపంచ పెద్దన్న సీటు మరోసారి డొనాల్డ్ ట్రంప్కే దక్కింది. ఒక రకంగా అగ్రదేశాలన్నీ ఆశించినట్లే ట్రంప్ గెలిచారు. దానికి కారణాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇందులో భారత్కు ఏమొస్తుందనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఆల్రెడీ ఓసారి అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న ట్రంప్ హయాంలో భారత్తో బంధం బాగానే నడిచింది. అయితే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న ప్రపంచ వైఖరి వేరు. ఈ వాతావరణంలో ఇండియాపై ట్రంప్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది సర్వత్రా జరుగుతున్న చర్చ. మరి ట్రంప్ రాకతో ట్రంపింగ్ టర్న్ ఏదైనా ఉంటుందా? భారత్కు ఇది గుడ్డా బ్యాడా? లెట్స్ ఫోకస్. ప్రపంచంలోని కొన్ని దేశాలు అమెరికా ప్రమేయం లేకపోతే బతికే పరిస్థితి లేదు. పెద్ద దేశాలైతే అమెరికాతో వ్యాపారం చేస్తే గాని బతికి బట్టకట్టలేవు. ఇంకొన్ని దేశాలకు అమెరికా అత్యవసరం, మరికొన్నిటికి దానితో బంధం ఆవశ్యకం. ఇలా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభావం ప్రపంచంపై భారీగా ఉంటుంది. ఒక్క విధంగా ప్రపంచానికి అమెరికా ఒక భారం, ఒక ధైర్యం కూడా. అచ్చం డొనాల్డ్ ట్రంప్ మాదిరి. కొత్తగా అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ కూడా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియనంత అన్ప్రెడిక్టబుల్ పర్సన్. అందుకే దేశాలన్నీ ఆయనంటే కాస్త అప్రమత్తంగా ఉంటాయి. ఆయన మాటలు డిస్లెక్సియా ఉన్న పిల్లాడి రాతల్లా ఉంటాయి. అంటే వాటిలో అర్థం క్లియర్ గానే ఉంటుంది, కానీ భాషలో కాస్త వైవిధ్యం కనిపిస్తుంది. అందులోనూ రాటుదేలిన బిజినెస్ మ్యాన్ కావడం వల్ల వేసే ప్రతి అడుగులోనూ లాభం వెతుకునే మనిషి. అది వ్యక్తిగతంగా అయినా వ్యవస్థ కోసమైనా. అందుకే ఇలాంటి ప్రపంచ అగ్రదేశాధినేత భారత్తో ఎలాంటి బంధం కొనసాగిస్తారా అని ఇప్పుడు చర్చలు జోరందుకున్నాయి. మొన్న మధ్య భారత ప్రధాని మోడీ క్వాడ్ సమ్మిట్ కోసం అమెరికా వెళ్లారు. ఆ సందర్భంగా ట్రంప్ మోడీని కలుస్తానని నాటి రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించారు. అయితే ఇద్దరి మధ్య ఆ సమావేశం జరగనప్పటికీ ఈ మాటలు వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాన్ని చెప్పకని చెప్పారు. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన మొదటి లీడర్ కూడా ప్రధాని మోడీని. మై ఫ్రెండ్ ట్రంప్ అంటూ మోడీ తమ ఇద్దరి ఫోటోలను జత చేశారు. ఈ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెంటనే ఫోన్లో మాట్లాడుకున్న మోడీ ట్రంప్ మాటల్లో ఇండియా తన నిజమైన ఫ్రెండ్ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే మోడీని ప్రపంచమంతా అభినందిస్తుందని, మోడీ మెగ్నిఫిషియంట్ మ్యాన్ అని ప్రశంసించారు. అయితే సరిగ్గా కొన్ని రోజులకు ముందు అదే ట్రంప్ మోడీని ఉద్దేశించి నైసియెస్ట్ టోటల్ కిల్లర్ అంటూ పేర్కొన్నారు. అట్లుంటది ట్రంప్తోని. అవసరానికి అవకాశానికి తేడా ట్రంప్కు చాలా స్పష్టంగా తెలుసు. అందుకే ఏ స్టెప్ వేసినా అది సంచలనంగా మారుతుంది. భారత్ విషయానికి వచ్చేసరికి అది మరింత ప్రభావాన్ని చూపుతుంది. ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడం వల్ల అమెరికా భారత్ సంబంధాల్లో కొన్ని అవాంతరాలు రావచ్చు. అయితే ఈ ఇద్దరి నాయకుల మధ్య కెమిస్ట్రీ, రాజకీయం, సైద్ధాంతిక కలయిక మాత్రం స్థిరంగా ఉంటుందన్నది ట్రంప్ మోడీలు మొదటిసారి అధికారం చేపట్టినప్పుడే రుజువైంది. అయితే ట్రంప్ 2.0లో భారత్ అమెరికా సంబంధాల్లో ఎలాంటి మార్పు ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వాణిజ్యం, దౌత్యపరమైన సంబంధాలు, వలసలు, సైనిక సహకారం వంటి అంశాల్లో భారత్ అమెరికా మధ్య ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయనేది కీలకంగా మారింది. ట్రంప్ గతంలో 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన విధి విధానాలు దాదాపుగా ప్రపంచం మొత్తానికి తెలుసు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వానికి చాలా విషయాల్లో ట్రంప్ పాలనతో అనుభవం ఉంది. ట్రంప్ ఎన్నిసార్లు మోడీని ఫ్రెండ్ అని పేర్కొన్నప్పటికీ చాలా సందర్భాల్లో భారత్ విధానాలను వ్యతిరేకించారు. ముఖ్యంగా భారత వాణిజ్య విధానాన్ని ట్రంప్ విమర్శించారు. ట్రంప్ గత పాలనలో పన్నుల విధానాలు భారత్తో సహా పలు వాణిజ్య భాగస్వామ్య దేశాలను ఇబ్బంది పెట్టాయి. కొన్ని ఎగుమతులపై సుంకాలను పెంచారు. అమెరికా వస్తువులకు, ముఖ్యంగా వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్ కు, సాంకేతిక రంగంలో భారత్ ఒత్తిడిని ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. భారత వాణిజ్య విధానాలు అమెరికాకు నష్టం చేకూరుస్తాయంటూ ట్రంప్ పదే పదే విమర్శలు చేశారు. ఈ క్రమంలో తన కొత్త పాలనలో భారత ఉత్పత్తులపై దిగుమతి సుంకం పెంచడానికి ట్రంప్ వెనకాడారు. భారత్, చైనా సహా చాలా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై గతంలో భారీ సుంకాలను విధించారు. వాణిజ్యపరంగా ట్రంప్ అనుసరించే అమెరికా ఫస్ట్ విధానంలో ఇదో భాగం. అందుకే అమెరికా ఉత్పత్తులు, సేవల దిగుమతులపై అత్యధిక సుంకాలు విధించే దేశాలపై ట్రంప్ నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు.
ఇది వాణిజ్యపరంగా భారత్ను కూడా ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో ఆటోమొబైల్ రంగంలో భారత్ నుంచి విడిభాగాల ఎగుమతులు తగ్గుముఖం పట్టొచ్చని అంచనాలున్నాయి. అలాగే ఎలక్ట్రికల్ వాహనాలకు ఇన్సెంటివ్లను తగ్గించే అవకాశాలుండడం వల్ల భారత్ నుంచి ఎగుమతి అయ్యే వాటి స్పేర్ పార్ట్లపై కొంతకాలం పాటు ప్రతికూల ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇచ్చిపుచ్చుకు అనే పద్ధతిలో ట్రంప్ హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై సుంకాలను తగ్గించాలని లేదంటే తొలగించాలని కూడా భారత్ను కోరొచ్చు. ఇక అమెరికా ఉత్పత్తులపై భారత్ భారీ సుంకాలను విధించడంపై ట్రంప్ విమర్శలు చేస్తున్నారు. తమ దేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై కేవలం 20% వరకే సుంకాలను విధించాలని ట్రంప్ కోరుతున్నారు. ఒకవేళ ట్రంప్ చెప్పిన సుంకాల నిబంధనలను అమలు చేస్తే భారత జీడీపీ 2028 నాటికి 0.1% వరకు పడిపోతుందని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. భారత్ అమెరికా మధ్యలో $200 బిలియన్ వాణిజ్యం జరుగుతుంది. ఒకవేళ ట్రంప్ టారిఫ్ రేట్లను పెంచితే భారత్ బాగా నష్టపోతుందని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ వాణిజ్య విధానాలు భారత దిగుమతులను ఖరీదైనవిగా మార్చే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం రేటు పెరుగుతుంది. వడ్డీ రేట్లను తగ్గించడం సాధ్యం కాదు. దీనితో వినియోగదారులకు, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు సమస్యలు పెరుగుతాయి. ఇక ట్రంప్ 2.0 విధానాలు అమెరికాలోని వలసదారులకు చాలా సమస్యలు సృష్టిస్తాయని అంచనా ఉంది. ట్రంప్ ఈ విషయంపై చాలాసార్లు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఇది ముఖ్యమైన అంశం కూడా. అందులోనూ అక్రమ వలసదారులు అమెరికా ప్రజల ఉద్యోగాలను లాగేసుకుంటున్నారని, వారిని వెనక్కు పంపుతానని ట్రంప్ వాగ్దానం కూడా చేశారు. అందుకే ట్రంప్ వీసా విధానాలు మరింత కఠినతరం మారతాయని నిపుణులు ఇప్పటికే వెల్లడించారు. ఇవి ఐటీ నిపుణులను మరింత ఇబ్బందులకు గురి చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో కంపెనీలు అత్యధికంగా ఆన్సైట్ మార్కెట్లలో స్థానికులనే నియమించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ట్రంప్ గత ఇమ్మిగ్రేషన్ విధానాల్లో H-1B వీసాలను భారీగా తగ్గించేశారు. ఇది టెక్ రంగంలో భారతీయ కార్మికులకు తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి విధానాలే ఫాలో అయితే అది అమెరికాలో ఇండియన్ టాలెంట్ ని చాలా పరిమితం చేస్తుంది. ఇది వ్యక్తులను, కంపెనీలను రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఐటీ రంగంలో పనిచేసేవారు అమెరికా వెళ్లాలనుకునే ఆశలకు అంతరాయం కలిగిస్తుంది.